సున్నతి లేని వారు ఇశ్రాయేలీయులు ఎవరు అని చెప్పేసి మనం తక్కువగా మాట్లాడుతున్నా ఉన్నాడు అని చెప్పేసి ఈ మాటలన్నీ కూడా ఆ యుద్ధాన్ని దగ్గరికి వెళ్ళి సమాచారం అంతా కూడా దావీదు విన్నాడు. విన్నప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూస్తే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు, వారిని చంపిన వానికి రాజు ఇలా బహుమానాలు ఇస్తాడు అని చెప్పేసి కూడా ఆ మాటలన్నీ కూడా విన్నాడనమాట. వినేసేసి అప్పుడు అతడు దావీదును పిలువనంపాడు. సౌలు అప్పుడు దావీదుని పిలిచాడంట. ఏంటి సున్నతి లేని అది ఇదని మాట్లాడుతున్నాడు, ఇతను అంతా వ్యతిరేకంగా మనం ఎంత బలిష్ఠులమో ఎంత దేవుని బిడ్డలమో, ఇది దేవుని యుద్ధ సైన్యమని అతనికి తెలియదా ఏంటి అని చెప్పేసి ఇతను అనుకుంటూ చాలా మరి బలం తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఈ ఫిలిష్తీని బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడదనని దావీదు సౌలుతో అనగా. ఇంటికి ఫిలిష్తీయుడు గురించి ఆరుమూల జానుడు ఈ గొల్యాతు గురించి భయపడిపోతున్నారు ఈ సైన్యం అంతా కూడా. అప్పుడు వచ్చేసి దావీదు ఏమన్నాడు, విశ్వాసమే కదా, ఏముంది మరి దావీదు దగ్గర ఏముంది, విశ్వాసం. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు వీళ్ళందరినీ పడగొట్టేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. మన జీవితాల్లో కూడా ఎన్నో యుద్ధాలు, వీటిలో మనం జయం పొందగలనా, వీటిలో ముందుకు వెళ్ళగలనా, అమ్మో అటు శత్రు సైన్యం అంటే వ్యతిరేకులు చాలా ఇదిగా ఉన్నారు, మరి చాలా వాళ్ళు బలంగా ఉన్నారు అని చెప్పేసి మనల్ని మనం భయపడుతూ ఉంటాం ఒక్కోసారి. కానీ దావీదు అలా భయపడలేదు. వాడు అంత బలవంతుడైనప్పటికీ మనలో ఉన్నవాడు వాళ్ళలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని చెప్పేసి మనం గమనించుకోవాలి. అలా గమనించుకున్నాడు కాబట్టి ఏం చేశాడంటే సౌలు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోరాటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడు అని చెప్పేసి సౌలు అంటున్నప్పుడు, ఏమక్కల మీ దాసునని నేను నా తండ్రి దగ్గర ఉంటున్నప్పుడు, గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, మరి ఎంతోమంది మరి సింహాన్ని కూడా చంపేశాను, ఎలుకబంటిని కూడా చేత్తో లాగేసేసాను, కాబట్టి మీరేం భయపడబాకండి, నేను ఉన్నాను. జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. చూడండి, జీవముగల దేవుణ్ణి తిరస్కరించడానికి వీడెవడు అన్నట్టుగా. అంటే లోకంలో వాళ్ళు ఎంత బలవంతులైనా జీవముగల దేవుణ్ణి కలిగి ఉన్నాము, అది ఒక విశ్వాసం మనకు ఉండాలి, అదొక బలము మనకు ఉండాలి, అదొక ప్రార్థనా శక్తి మనం కలిగి ఉండాలి. అప్పుడు అలాంటప్పుడు ఎలా ఈ వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఎవరన్నా కాక మనకి జయించే దేవుడు ఒకడు. అటువంటి బలాన్ని మనం ఇక్కడ దావీదు కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తుంది. ఇక అప్పుడు ఏం చేశాడు మనకి అన్నీ తెలిసింది. ఈ కర్ర పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు తీసుకున్నాడు. అంతే. రాళ్ళు ఏంటండి అసలు, రాళ్ళతో గొల్లేతని ఎలా సప్తం కొడతాడు? అవును కొట్టాడు, ఇలా వడిసెల్లో పెట్టి ఇలా తిప్పేసి పెట్టుకుని నుదురుగా తగిలింది, కరెక్ట్గా నుదురు తగినప్పుడు పడిపోయాడు. అంటే ప్రేమేంటంటే వారు దేవుని యొక్క శక్తి. ఆ టైంలో తను ఎన్నో యుద్ధోపకరణాలు అన్నీ పెట్టేసుకుని వచ్చాడు. ఆయన అయితే 6 ముళ్ళ జానుడు గొల్యాతు. ఈయనకేం లేదు, ఇవన్నీ నాకు అక్కడ నాకు పని చేయవు, అసలు నాకు ఇష్టం లేదు అని అన్నాడు. దేవుని అగ్ని బాణాలను, శత్రువు యొక్క దుష్టుని బాణాలను ఎదిరించడానికి కూడా ఆత్మీయంగా మనం కూడా మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమేంటంటే వాళ్ళ అనేక సార్లు యుద్ధము సాతాను మనం పోరాడేది శత్రువుతో, మరి కాబట్టి మన యుద్ధోపకరణాలను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో చూస్తే మీరు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టగా శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైవర్గం తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తనైన సిద్ధ మనసను జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, డాలు పట్టుకోవాలట. కాబట్టి ఈ తుదకు మహాశక్తి మంతులు ఉన్నట్టు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ మనం కవచం కలిగి ఉండాలి. ఈ ఎఫెసీ 6:10 ఉన్నటువంటి ఇవన్నీ కూడా కలిగి, ఇప్పుడు 5 నున్నని రాళ్ళు ఈయనకి అవి కలిగి ఉన్నాడు.
వీటిని బట్టి ఈయన పోరాడుతూ ఉన్నాడు. పోరాడి అక్కడే వాడిని పాడేశాడని చూడండి. పార చూసి దావీదును కనుగొని అతడు బాలుడు ఎర్రవాడే ఉన్నప్పుడు వెంటనే తిప్పేసి వడిసెలలో విసిరి ఆ ఫిలిష్తీయుని 49 నుదుట కొట్టెను. ఆ రాయి వాడిని నుదుటి వచ్చినందున వాడు నేల బోర్లా పడిపోయింది. అంత పెద్ద మనిషి వడిసెల్లో రాయి కొడితే పడిపోయి కింద పడిపోయాడు. అంటే ఏంటి? దేవుని శక్తి అది. అంతే. నేనే ఉందిలే, నాదే ఉందిలే, నా ప్రార్థన అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని యొక్క శక్తి, విశ్వాసం ఉంచాలి. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడే జయమిస్తాడని గమనించాలి. ప్రేమేంటంటే వాళ్ళారా, బోర్లా పడిపోయాడంటే దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలిచి ఉండి వాని కత్తి వరదూసి దానిలో వాని చంపి వాని తలను తెగవేసాను. ఆడి కత్తితోనే వాడిని తెగ నరికేసాను, వాడి మీద నిలబడి. అలాంటి పరిస్థితి మనకిస్తాడు ప్రేమేంటట. అంత బలమైన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకి అలాంటి జయ జీవితాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, అటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోషాపాతు కూడా చూడండి, 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో చూస్తే, ఇది అయిన తర్వాత మోయాబీలు, మోమోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినాయి. అంతలో కొందరు వచ్చేసాం. అంటే ఏంటి? సహజంగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు రాజులు మరి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు శత్రు సైన్యాల మీదకి వస్తాయి. రకరకాలుగా వచ్చి మనల్ని అటాక్ చేసేవారుగా ఉంటారు. మనకు కూడా ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు, దేవునిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అనేక రకాలైన శోధనలు మనకు వస్తాయి. విశ్వాసం ఉంచాలి దేవుని మీద. అదే మనం విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడ యెహోషాపాతు రాజు కూడా అంతకుముందు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడో చూడండి. దేవుడు 19వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ధైర్యం వహించుడి, మేలు చేయటికై యెహోవా మీతో కూడా ఉండును. మేలు చేస్తాను, కంగారు పడబాకండి, ధైర్యంగా ఉండండి అని దేవుని యొక్క వాగ్దానం ఉంది. మన జీవితాల్లో కూడా మనం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో అపజయాలు, మెమోనీలు, మోయాబీలు, అమ్మోనీలు, ఇవంటే ఏంటి? రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, శత్రు ప్రాబ్లమ్స్, ఏదో పిల్లలతో తలనొప్పులు, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. లోకంలో ఉన్నాం కనుక లోకము దుష్టుని వశమందున్నది అని చదివిస్తుంది కనుక ఏ విధంగానైనా మనల్ని ధైర్యపరిచి మరి పడవేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే, యుద్ధాలు కలుగుతూనే ఉంటాయి. అప్పుడైతే ఏం చేశాడంట యెహోషాపాతు? ముందే వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం తీసుకుని కానీ కొంచెం భయపడ్డాడంట. అందుకు యెహోషాపాతు 3 భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయనంతటా ఉపవాస దినము ఆచరింపాలని చాటింపగా యోదావారు యెహోవా వలన సహాయం వేడుకొంటికై కూడుకొండ్రి. సహజంగా భయం వచ్చేస్తుంది, వినంగానే సహజంగా భయం వస్తుంది. కానీ వెంటనే ఏం చేశాడంటే యెహోషాపాతు మంచి పని చేశాడు. దేవుని వాగ్దానం గుర్తు చేసుకున్నాడు. ధైర్యంగా ఉండి నేను మేలు చేస్తాక నీతో కూడా ఉన్నానని చెప్పాడు కదా నా దేవుడు అని గుర్తు చేసుకుని. ప్రేమేంటంటే వాళ్ళ మనం కూడా వాగ్దానాలు తీసుకుంటాం. కానీ ఎన్నో వాగ్దానాలు ఇందాక కూడా మనం చూసుకున్నాం. విశ్వసించే వారికి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ మర్చిపోతాం అన్నమాట. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు భయం, ఆందోళన, అయ్యో దేవుని వాగ్దానం ఏమైనా ఉందే అని చెప్పేసి యెహోషాపాతు తీసుకుని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మంచి పనులు చేస్తున్నాడు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, దేవుని దగ్గర విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడు. నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కంగారు పడిపోకూడదు, భయపడిపోకూడదు, అటు ఇటు ఆందోళన చెందకూడదు. మనస్సు నిలుపుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేసుకోవాలి. ప్రభా ఏంటి నాయన, ఏంటి ఈ పరిస్థితి అనుమతించావు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఎలా ముందుకు వెళ్ళమంటావు? దేవుని విచారించాలి. భక్తులని వారు పెద్దలందరూ దేవుని దగ్గర ఎలాగ విశ్వాసంతో ముందుకు వెళ్ళారంటే మనం దేవుని గ్రంథంలో చూసుకుంటున్న ఆయన దేవుని దగ్గర విచారించాక మనస్సు నిలుపుకున్నాడంట. మనసు నిలవదు మనకి. అమ్మో ఎట్ట అటు ఇటు అటు వెళ్తాం, ఇటు వెళ్తాం, అది ఇచ్చేస్తాం కాదు. కానీ మనస్సు నిలుపుకోవాలి. ఫస్ట్ గాడ్, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఎందుకయ్యా ఇలా జరుగుతుంది, ఏంటయ్యా ఇది జరిగింది, ఏంటయ్యా ఎలాగ దీనిలో ఎట్లా ముందుకు వెళ్ళమంటారు ప్రభా. ఆ తర్వాత మన దేవుని వాక్యాల్లో కూడా చూస్తే అక్కడ దావీదు కూడా నేను అక్కడికి పోదునా వద్దా అని చెప్పి చక్కగా విచారణ చేస్తాడు. ఉదయం లేచి పోదునా వద్దా అంటే నువ్వు వెళ్ళు అంటాడు. దేవుడు సూచన చూపిస్తాడు చక్కగా. అట్లా ప్రభు దగ్గర మనం మనస్సు నిలుపుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి,
ఉపవాస దినం చాటించాడంట. ఉపవాస దినము ఆచరింపాలని చాటింపగా వారు యెహోవా సహాయము కొరకు వేడుకొనుటకై కూడుకున్నారు. వెయిట్ చేసి కూర్చున్నారు. అందరూ ఒక చోట కూర్చున్నారు దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుని చిత్తం బయలుపడుతుంది. అప్పుడు దేవుడు చెప్తాడు. చెప్పి అక్కడి నుంచి చక్కగా వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్ని జనులకు ఏలువాడవు నువ్వే. ఒకవేళ మనం అనుకుంటా అమ్మో వాళ్ళు చాలా గొప్పోళ్ళండి, అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి, వాళ్ళు చాలా వ్యతిరేకులండి, వాళ్ళు అదండి ఇదండి. వాళ్ళకు కూడా దేవుడు ఆయనే. అసలు దేవుడు సృష్టికర్త ఆయనే కదా. ఆయనే కదా వాళ్ళని కూడా సృష్టించింది. వాళ్ళు సృష్టికర్త దగ్గర తెలుసుకోక వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు కానీ అని చెప్పేసి ఈయన ఇక్కడ మాట్లాడుతూ, నీ జైలుని ఇశ్రాయేలుని నీవు దేశపు కాపురస్తులందరూ కూడా చేసావు కదా, నువ్వే కదా వాళ్ళకి దేవుడు. మా ఎదుట ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏంటి ప్రభువా, ఏంటి దేవా అని చెప్పేసి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీళ్ళు మోయిలన్నిటిలో నుండి మరి బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి వాగ్దానం చేసావు కదా అని చెప్పేసి ఆయన వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం చేసి ఆయనకి చెప్తున్నాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆయన వాగ్దానాన్ని మనం ఎత్తి మన దేవునికి చెప్పాలి. మనం చెప్పడంలో తప్పు లేదు. ప్రభువా ఇలా అన్నావు కదా, ఇలా చేస్తానన్నావు కదా, మరి ఇలా జరిగింది ఏంటి ప్రభువా, ఇది ఒక జ్ఞాపకం చేసుకోండి అని మనం రిక్వెస్ట్ చేయాలి. మనం దేవుణ్ణి అడగాలి. అంతేకాదు మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. చూడండి, ఈ సైన్యం మా మీదకి వస్తే మాకు శక్తి చాలదు. అయ్యో మేము ఎట్లా ప్రభువా, ఏం చేయాలో మాకు దిక్కు తోచట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నీవే మా దిక్కు. అప్పుడు దేవుడు అసలు ఎంత ఇష్టపడతాడు అటువంటి ప్రార్థన కదా. ఆయన సన్నిధిలో చేతులు ఎత్తేస్తున్నాడు, ప్రభువా నువ్వే నా దిక్కు అని. మనకు జీవితాల్లో మన పితరుల ద్వారా ఎన్నో మనం నేర్చుకోవాలి. మనం అనుకుంటాం మనం ప్రార్థన చేస్తాం, మళ్ళీ వేరే మార్గాలు ఎత్తుక్కుంటా ఉంటాం. ఆయన అట్ట కాదు, మనసు నిలుపుకొని దేవుడి దగ్గర నువ్వే మా దిక్కు అని చెప్తాను. రాజు అన్నీ ఉన్నాయి, ఆయనే నువ్వే మా దిక్కు అంటే మరి మనం ఎంత ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం కదా ప్రేమేంటంటే వారులారా. అప్పుడు దేవుడు చూడండి, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించాను, యూదా వారులారా, దేవుని ఆత్మ యెహజీయేలు అనేటువంటి ప్రవక్తకి వచ్చి దేవుని అక్కడ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో దేవుని ఆత్మ మనకి తెలియచేస్తుంది. ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళబోకు, ఇలా చెయ్యి, ఇలా చేయబోకు అని శ్రమ కలిగింది నాన్న, నువ్వు తొందరపడకుండా, ఇబ్బంది పడకుండా, గలిబిలైపోకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ నీకు టీచ్ చేస్తుంది, దేవుని ఆత్మ నీకు బోధిస్తుంది. ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు, ఇలా చేయబోకు అని చెప్పేసి చక్కగా చూడండి ఎంత మంచిగా యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించిన, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తురా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఎంత ధైర్యం ఇస్తున్నాడో చూడండి దేవుడు. ఈ గొప్ప సైన్యం మీదకి మీరేమో పోట్లాడొద్దు, మీరు యుద్ధం చేయొద్దు, దేవుడే జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు వేడుకున్నారు కదా, ఆయన్ని అడిగారు కదా, నువ్వే మా దిక్కు అంటున్నారు కదా అని చెప్పేసి దేవుని ఆత్మచేత ప్రవచనం వచ్చినప్పుడు మీరు ఈ యుద్ధంలో పోట్లాడవలసిన పని లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతోనున్న యెహోవా దయచేయి రక్షణను మీరు చూచుతారు. మీరు యుద్ధ పంక్తులు చేసి మాత్రం నిలబడండి. అంటే ఒక యుద్ధ పంక్తులు అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ మాత్రం మీకు ఉండాలి సుమా. ఒక కండిషనల్ లైఫ్, ఒక సిస్టమేటిక్ లైఫ్, దేవుళ్ళో ఒక పద్ధతి. నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తా వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ప్రభు ఆలకించడు. ఒక పవిత్రమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం, ఒక సిస్టమేటిక్ లైఫ్, దేవునిలో వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు. యుద్ధ పంక్తులు తీసి కూర్చోండి, మీరేమి యుద్ధం చేయక్కర్లా, అప్పుడు నేనే చేస్తాను. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పనే లేదు. యెహోవా ఇచ్చే రక్షణ మాత్రం చూడండి. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి
ప్రేమేంటండి వాళ్ళ మన జీవితాలు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితినైనా దేవుడు దాన్ని తేలికగా చేసేవాడిగా ఉంటాడు. అప్పుడు అంటున్నాడు చూడు రాజు, యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన్ని నమ్ముకోవాలి, మనం స్థిరపరచబడతాం. అప్పుడు అటు ఇటు కొట్టబడం, అటు కాసేపు ఇటు కాసేపు అది కాసేపు ఇది కాసేపు ఏం చేద్దాం అర్థం కావట్లా. అలాంటి పరిస్థితి ఉండదు మనకి. ఇక ఒక మేకు కొట్టినట్టుగా మనల్ని స్థిరపరుస్తాడు దేవుడు విశ్వాసములో. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. దేవుని సేవకుల్ని ప్రవక్తలను నమ్ముకోండి, దేవుని సేవకుల్ని గౌరవించండి, దేవుని వాక్యం మీకోసం మోసుకొని వచ్చి ఇచ్చేటువంటి దైవ సేవకుల్ని నమ్ముకోండి, గౌరవించండి. అప్పుడు మీరు కృతార్థులు అవుతారంటే అప్పుడు మీరు పాస్ అవుతారు పరీక్షలో. దేవుని ఎడల దేవుని సేవకుల ఎడల భయభక్తులు కలిగి జీవించండి అని చెప్పేసి దేవుడు కొన్ని రాజు ద్వారా హెచ్చరికలు మనకు కూడా చేస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు పోట్లాడాల్సిన, యుద్ధం చేయాల్సిన పని లేదు, నేనే తోడుగా ఉండి అవన్నీ కూడా చేస్తాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించటకు, అప్పుడు చూడండి యుద్ధం చేయటానికి కాదు, యెహోవాను స్తుతించటానికి అందరిని యెహోవాను స్తుతించటకు గాయకులను ఏర్పరచరని వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయనకు స్తోత్రము చేయుట వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టెను గనుక వారు హతులైరి. ఏమిటంటే వాళ్ళారా, ఇక్కడ యుద్ధం చేయటానికి వెళ్ళమంటలా, మీరు సిస్టమేటిక్ లైఫ్ కలిగి ఉండండి, ఆయన స్తుతించండి, స్తుతించే వారిని ఏర్పాటు చేశాడు. ఇదేంటి అక్కడ యుద్ధం చేయాలి కానీ స్తుతించడం ఏంటి అంటే, స్తుతించడం అంటే నువ్వు చూసుకోగలవు నాయన, నువ్వు గొప్పవాడు, నువ్వు యుద్ధశూరుడు, నువ్వు చేయగలవని ఆయన మనం స్తుతించినప్పుడు ప్రేమేంటంటే వాళ్ళారా, మనం స్తుతి ఆరాధనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక సమస్య దేవుని దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు అది ఆయనకు అప్పగించినప్పుడు, ప్రభా ఇది నువ్వు చేయగలవు, నువ్వు సమర్థుడు ప్రభా, నువ్వు గొప్పవాడి ప్రభా, ఇది ఎలా మార్గం, ఇది నువ్వు చూసుకో ప్రభా అని ఆయన స్తుతించినప్పుడు ఆయన పైన ఆయన చేసుకుంటాడు. నువ్వు ఆయన స్తుతిస్తూ ఆయన చేశాడు. యెహోషాపాతు స్తుతించే వారందరినీ పెట్టాడంటే అక్కడ ఎవరు పాడుటకు స్తుతించటకు మొదలు పెట్టగా యెహోవా యూదారాజు మీదకి వచ్చిన అమ్మోనీయులను వీళ్ళందరినీ కూడా హతం చేసేసాడంట. వీళ్ళేమో ఇక్కడ పాటలు పాడుతున్నారు, దేవుడేమో అక్కడ యుద్ధం చేశాడు, వాళ్ళని చంపేశాడు. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, దేవుని ఎంత సమాజము గలవాడు, ఎంత గొప్పవాడు, యుద్ధశూరుడు అని ఆయనని నువ్వు స్తుతిస్తావో, ఆయనకి అప్పగిస్తావు, అప్పుడు ఆ పని ఆయన చేస్తాడు, నువ్వు చేయలేవు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. కాబట్టి వారు సేయీరు కాపురస్తులను ముట్టడించిన తర్వాత ఇవన్నీ కూడా చేసి వచ్చారు. 4వ దినమున వారు బరాకా లోయలో వారు అక్కడ స్తుతి ఆరాధన కూడిక కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమేంటంటే వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే మరో యెహోషాపాతు కూడా ఎంతో విశ్వాసముతో 23వ వచనం కూడా విశ్వాసముతో ఎంతో మరి తను చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యుద్ధములో జయం పొందాడు. ఏంటంటే కేవలం ఆయన మీద ఆధారపడ్డాడు, మనస్సు నిలుపుకున్నాడు, విశ్వాసంతో వాళ్ళందరినీ ఏకం చేసి ఉపవాస ప్రార్థన చాటించాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఏమన్నారంటే, దేవుని వాగ్దానాలు దేవుని జ్ఞాపకం చేస్తాం. ప్రభా నువ్వు ఇట్ట అన్నావు కదయ్యా, నువ్వు ఇట్ట అన్నావు కదా, నీ వాక్యంలో ఇలా ఉంది కదా, మరి ఇదిగో అని ఎప్పుడైనా సరే మన దేవుడు మన బిడ్డలైనా సరే, ఆ మమ్మీ ఇలా అన్నావు కదా, నా బర్త్డేకి ఇట్లా కొద్ది కొంటానన్నావు కదా, డాడీ ఇది అన్నావు కదా, నాకు ఈ సైకిల్ కొంటానన్నావు కదా 10th క్లాస్కి వచ్చినాక అని మన పిల్లలు మనకు గుర్తు చేస్తున్నప్పుడు, అవును కదా అన్నాం కదా, ఏమైనా సరే ఇది కొనివ్వాలి వాడికి అనేట్టు మనస్సు మనం ఎలా కలిగి ఉంటామో, దేవుడు కూడా ఆయన చేసిన వాగ్దానాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, విశ్వాసాలు కలిగిన వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రభా నువ్వు ఇలా అన్నావు కదా, నీ వాక్యం ఇలా సెలవిస్తుంది కదా ప్రభా, ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది, ఇదిగో నువ్వు ఇది సమర్థుడు, నువ్వు చేయగలవు ప్రభా అని మనం వాగ్దానాలు ఎత్తి చూపించినప్పుడు ఆయన పనిలో ఆయన ఉంటారు. మీరు పోట్లాడవలసిన పని లేదు, మీరు యుద్ధం చేయవలసిన పని లేదు అన్నాడు ఇక్కడ. నేను చూసుకుంటాను, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. సిస్టమేటిక్ లైఫ్లో నాలో ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఏది కలిగి ఉండాలి, ఏది తీసేసుకోవాలి, నాకు బిడ్డలు అనిపించుకుంటాక యోగ్యంగా మీరు జీవించాలి. మీరు సిస్టమేటిక్గా ఉండండి, మీరు ఖచ్చితంగా ఉండండి, మీరు కరెక్ట్గా ఉండండి, మీ మీదకి వచ్చే యుద్ధాల్లో జయం ఇస్తాను నేనని చెప్పి ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే స్తుతించండి అంతే
ప్రభా నువ్వు చేయగలవు, నువ్వు ఇది సమర్థుడవయ్యా, నువ్వు దీన్ని చేస్తావయ్యా, నువ్వేమైనా దీన్ని చేయగలవు, గతంలో మా పితరులు చేసావు కదా మాకు చేస్తావు, నిన్నడు ఒకటే రీతిగా ఉన్నావు కదా కాబట్టి మా జీవితాల్లో కూడా చేస్తావు, నా జీవితంలో కూడా చేస్తావు అనేటువంటి గొప్ప విశ్వాసంతో మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా, అలాగే యెహోషాపాతు విశ్వాసంతో ముందుకెళ్ళాడు. అక్కడ యుద్ధంలో మరి జయం పొందాడు. వీళ్ళు ఇక్కడ స్తుతిస్తూ ఉంటే ఆయన అక్కడ వాళ్ళందరినీ కూడా శత్రువులను హతం చేసేసాడంట. చేసేసి అవన్నీ కూడా వాళ్ళు శవములై వాళ్ళే చంపేసుకుంటున్నారంట. చూడండి, వారు సేరు కాపురస్తులు ముట్టడించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. 24 ఒకరినొకరు చంపుకొని యోధా వారు అరణ్యమందు కాపర్లు దుర్గము దగ్గర వచ్చి సైన్యం చూడగా వారు శవములై నేలపడిరి. యెహోషాపాతు తన జనులను వస్తువులను దోచుకున్నట్టుగా శత్రువు యొక్క ఆ యొక్క ఇది కూడా మనం దోచుకునేటువంటి స్థితి మనకి ఇస్తాడు. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, మరి దేవుని యొక్క సన్నిధిలో పితరులు ఎలాగ విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళారో మనం ఎంతోమందిని చూసుకున్నాం. అబ్రహాం గారి విశ్వాసాన్ని చూసాం, ఆ తర్వాత కాలేబు గారి విశ్వాసాన్ని చూసాం, ఆ తర్వాత దావీదు గారి విశ్వాసాన్ని చూసాం, యెహోషాపాతు విశ్వాసాన్ని చూసాం. అలాగా వారి ఆ విశ్వాస జీవితాల్లో యుద్ధాలు సైతం మరి దేవుడే చేసి వారికి జయమిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమేంటంటే వారు మన జీవితాల్లో కూడా వచ్చేటువంటి ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, యుద్ధాలు, సింహాలు, పులులు, ఎలుకబంట్లు, మరి గొల్యాతులు ఎన్నో మన జీవితాల్లో వచ్చిన విశ్వాసము ద్వారానే పితరులతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. మనకు కూడా ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలను ఎత్తిపెట్టి కలవరపడకుండా మనస్సు నిలుపుకొని ఉపవాస దినము చాటించి దేవుని పాదాల దగ్గర కూర్చుండి ఆయనకి అప్పచెప్పుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క విజయాన్ని మనం చూడగలం. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రేమగల తండ్రి, మా ప్రియమైన ప్రభువా, మీ ఘననామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. విశ్వాసము విశ్వాసము విశ్వాసం అని మేము మాట్లాడుకుంటూ వచ్చాము నాయన. విశ్వాసము ద్వారానే మేము మిమ్మల్ని అంగీకరించాలని, మిమ్మల్ని కలిగిన మేము ప్రభా ఎలాగా గొప్ప విశ్వాసం కలిగి ఉండాలో నాయన మాకు మాట్లాడుతూ వచ్చారు నాయన. అల్ప విశ్వాసం కలిగి అవిశ్వాసం కలిగి భ్రష్టులము కాకూడదని మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. అదే సమయంలో గొప్ప విశ్వాసము కలిగి మా పితరులు ఎలా ముందుకు వెళ్ళారో మా కోసం మీరు రాయించి ఉంచిన బైబిల్ గ్రంథంలో నాయన కొంతమంది భక్తులను చూడడానికి మీరు సహాయం చేశారు. అబ్రహాం యొక్క విశ్వాసమును, యెహోషువ యొక్క విశ్వాసమును, కాలేబు యొక్క విశ్వాసమును, దేవా మీకు వందనాలు, దావీదు యొక్క విశ్వాసమును, యెహోషాపాతు విశ్వాసాన్ని చూసి ప్రభువా మేము కూడా ఈ దినములో మా జీవితాల్లో ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో నాయన అవి గొల్యాతులైనా అవి ఎవరైనా వాటిని ఓడించ సమర్థుడైన దేవుడు మీరు మాకున్నారని ఒక విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళడానికి మీరు మాకు కృపదాయిచ్చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ అనండి. యేసు కొరకు జీవించు పరిచర్యం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంతవరకు దేవుడు తోడే నడిపించారు. మూడు సంవత్సరాలన్నర వరకు కూడా మరి దేవుని సేవకుని ఆయన దగ్గర పెట్టుకుని మరి మట్నైనా నన్ను ఇక్కడ ఉంచి ఇంకా యేసు కొరకు జీవించే పరిచర్ను కొనసాగింప చేసుకుంటున్నారు దేవుడు. ఆయన మహాకృప. మరి ఇక మేము కొన్ని విషయాలలో యేసు కొరకు జీవించే ప్రేయర్ టవర్లో ప్రతి మంగళవారం కూడా మరి ప్రార్థన మరి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అన్ని విషయాలు ప్రపంచమంతటి కొరకు, దేశాలన్నిటి కొరకు, అన్ని పరిస్థితుల కొరకు. అంతేకాదు మేము కలిసి కొంతమంది కూడి వారి పరిస్థితులను బట్టి మరి దేశ పరిస్థితులను బట్టి మన రక్షణ కొరకు, అనేకుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి అంతేకాకుండా మ్యాగజైన్ కూడా మరి నెల విడిచి నెల మరి పత్రిక విడుదల చేయడం జరుగుతుంది. యేసు కొరకు జీవించు పత్రిక మరి ఎంతోమందికి మేము పంపిస్తూ ఉన్నాము. మరి చదవండి, మరి మేలు పొందుతున్న వారు రెస్పాండ్ అవ్వండి, మరి ఫోన్ చేసి మాట్లాడండి. ఒక్కసారి మీరు ఫోన్ చేసి మాట్లాడితే మాకెంతో బలము మరి ఉత్సాహం మరి ధైర్యం వస్తుంది కనుక మరి అప్పుడప్పుడు మీరు ఫోన్ చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మరి అంతేకాదు ఇక మంత్లీ వన్స్ చివరి సండే 9 to 10 నైట్ మరి జూమ్ మీటింగ్, గూగుల్ మీట్లో కూడా మరి కోఆర్డినేటర్స్ అందరం మీట్ అవ్వటం జరుగుతుంది. కోఆర్డినేటర్స్ అందరూ కూడా గూగుల్ మీట్లోకి మరి రావాలని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. చాలామంది మిస్ అవుతున్నారు. అలా కాకుండా మంత్లీ వన్సే కదా, నెలలో ఒక్కసారైనా మనం యేసు కొరకు జీవించే సేవను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనం మాట్లాడుకోవాలి కదా, మరి లేకపోతే ఎలా ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరు అందరూ ఒక గంట 9 to 10 నైట్ చివరి ఆదివారం, రేపు 31వ తారీఖు వచ్చింది కాబట్టి మరి తప్పకుండా మీరు గూగుల్లోకి వస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. అంతేకాదు మరి ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా కూడా పరిచర్యలు అందించడం జరుగుతుంది. ప్రార్థన టీవీ మచిలీపట్నం ఏరియా అంతా కూడా
శనివారం రాత్రి 9:30 గంటలకు, మరి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మరి ఈ యొక్క ప్రసారాలు వస్తూ ఉన్నాయి. కనుక మీరందరం వింటున్నారని నమ్ముతున్నాను. ఇంకెవరైనా మీరు వింటుంటే ఇంకా ఏమైనా మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి, మాకు ఫోన్ చేయండి, పలకరించండి, మరి మాట్లాడండి. మరి మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి యేసు కొరకు జీవించు పరిచర్య కూడా విశ్వాసంతోనే ఇప్పుడు వరకు కూడా మరి మనకి విశ్వాసమే మనకి ఆయనే ఆధారం. మరి ఇప్పుడు వరకు నడిపించారు. మరి అంటే ఆయన వచ్చి అంటే మీరే ఆయనకు మరి కాబట్టి మీరు ఎంతగానో సహకారం అందిస్తూ ఉన్నారు. ఇంకెవరైనా సరే యేసు కొరకు జీవించు పరిచర్యకి ఎలాగా సహాయపడాలి అనుకుంటే మరి మీరు కోరుకున్న రీతిగా గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది. ఫోన్ నెంబర్ 9949453347 ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు సహకరించవచ్చు. ప్రతిరోజు ఈ యొక్క సేవ నిమిత్తం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి. 10 మినిట్స్ ప్రార్థన చేయండి. మీరు మీ ప్రార్థనలు నేను ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు ఇదిగో జాన్ విజయ్ కుమార్ హెప్సిబా మరి లోగోస్ చర్చి స్టార్ట్ చేశారు విజయవాడలో, లాయోలా కాలేజీకి ఆపోజిట్లో. మరి 2 ఇయర్స్గా ఆయన సంఘ పరిచర్లో ఉంటున్నారు. దేవుడు మన మహాకృపను బట్టి చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీ ప్రార్థనలు ఆలకించి దేవుడు మంచి స్థలాన్ని కూడా అనుగ్రహించారు. రామర్పాడు దగ్గర మరి మంచి స్థలం ఇచ్చారు. మరి మందిర నిర్మాణం కూడా ప్రారంభించాలని ఆశపడుతున్నాం. ప్రారంభించాం. పునాది రాయి కూడా వేయటం జరిగింది. మరి దాన్ని కొనసాగింప చేయనట్లు దేవుడు మరి ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం కూడా ప్రార్థన చేయండి. వారి యొక్క మరి కుటుంబము మరి పరిచర్య కొరకు ప్రార్థన. అదే ఐజక్ విజయ్ క్రిస్మా మరి ట్రింటీ బైబిల్ చర్చ్ గన్నవరంలో వారి పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ కూడా వాళ్ళ చర్చ్ మినిస్ట్రీలో మరి ఐజక్ విజయ్ చక్క ముందుకు వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా ఒక మరి చక్క అక్కడ జోయిల్ కొడాలి గారి హాల్ తీసుకుని గన్నవరంలో బయట పెడుతూ ఉన్నారు. అంతేకాదు మంత్లీ వన్స్ ఫస్ట్ సండే ఆల్ఫా హోటల్లో పెడుతున్నారు. మరి అవుటర్స్ ఎంతోమంది వచ్చి మేలు పొందాలని వారి పరిచర్యల కోసం కూడా ప్రార్థన చేయండి. చిన్న బిడ్డలు వారి పరిచర్య వారి యొక్క పోషణ కొరకు కూడా ప్రార్థించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పాల్ విజయ్ మరి విజయవాడలోనే ఉంటూ మరి నా దగ్గర ఉంటూ మరి ఆ యొక్క సచివాలయం జాబ్లో కొనసాగుతున్నాడు. ఆయన కూడా పరిచర్య కోసం సమర్పించుకునేటట్టుగా ప్రార్థన చేయండి దేవుని సేవ కొరకు. మరి దేవుడు ఈ ప్రార్థన అవసరతలన్నింటి కూడా గుర్తుపెట్టుకుని ప్రతిరోజు మీరు మా కోసం ప్రార్థించాలని సహకరించాలని నేను కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి.